ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము కీర్తనలు 138వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాము. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నారు, మీ పక్షమున కార్యాన్ని సఫలం చేస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నారు. మన పక్షముగా దేవుడు విజయాన్ని కలుగు చేయాలన్నా, మన పక్షముగా కార్యాన్ని సఫలం చేయాలన్నా మనము దేవుని కొరకు జీవించే వారముగా మనం ఉండాలి. ఆయన పక్షముగా మనం ఎప్పుడైతే జీవిస్తామో, ఆయనను అనుసరించి ఎప్పుడైతే జీవిస్తామో దేవుడు మన కార్యాన్ని సఫలం చేసేవారుగా ఉన్నారు. ఆయన మహోన్నతుడైనను దీనులను లక్ష్యపెట్టును. దీనత్వం కలిగి ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసు కలిగి ఎప్పుడైతే మనం ఉంటామో, మన దీనత్వాన్ని బట్టి మన పక్షమున విజయాన్ని కలుగు చేసే దేవుడు, మన దీనత్వాన్ని బట్టి మన పక్షమున కార్యాన్ని సఫలం చేసే దేవుడు. ఈరోజు ఎటువంటి భారం కలిగిన వారుగా ఉన్నారో ఆ భారాన్ని ఆయన మీద ఉంచితే ఆయన మన కార్యాన్ని సఫలం చేస్తారు. మన ఉద్దేశాలు సఫలం చేసే దేవుడుగా ఆయన ఉన్నాడు. ఇక ఉదయకాల సమయంలో మీ కార్యాలు సఫలం కావాలంటే దేవుని మీద విశ్వాసం నమ్మకం కలిగిన వారుగా ఉంటూ, ఏ కార్యమైతే సఫలం కావాలని ఆశిస్తున్నారో ఆ కార్యం దేవుని ద్వారానే సాధ్యం అని చెప్పి ఎప్పుడైతే విశ్వాసంతో దేవునిని దీనత్వం కలిగి మీరు మొరపెడతారో దేవుడు ఖచ్చితంగా మీ కార్యాన్ని సఫలం చేస్తారు. కనుక ఈరోజు అటువంటి నమ్మకం విశ్వాసం కలిగిన వారుగా ఉంటూ, దేవుని కొరకు జీవించేవారుగా ఉంటూ, దీనత్వం కలిగిన వారుగా ఉంటూ మీ భారాన్ని దేవుని మీద పెట్టి ఆ కార్యాన్ని సఫలం చేసుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ కార్యాలన్నీ కూడా దేవుడు సఫలము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా పక్షమున కార్యాన్ని సఫలం చేస్తానని చెప్పి వాగ్దానం చేసావు దేవా. నీ కొరకు జీవించే వారముగా, నీ వారిగా, నీ ప్రజలముగా ఎప్పుడైతే మేము ఉంటామో మా పక్షాన కార్యాన్ని సఫలం చేసే దేవుడవు, మా పక్షాన విజయాన్ని కలుగు చేసే దేవుడు గనుక దేవా, నీ కొరకు జీవించే మనసు ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవెనలతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.